ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడును శ్రీమంతుడును కన్న తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవుని మహా కనికరము మనకు అనుగ్రహించి ఈ 2020వ సంవత్సరపు జూన్ నెల 13వ తేదీ ఇట్టిగా ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు చేరి ప్రార్థించుటకు, వాక్యమును ధ్యానించుటకు, ప్రభువును సన్నుతించుటకు ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీకును మీ కుటుంబములకును హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానమును, హృదయపూర్వకమైనటువంటి శుభములు, శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాము. దేవుని కౌగిట్లో భద్రపరచబడి ఈ ఉదయమును వాక్య ధ్యానం కొరకు మీ సమయమును వెచ్చించి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతున్నటువంటి దేవుని పిల్లలారా, గత కొన్ని నెలలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనము కలిసి ధ్యానిస్తూ ఉన్నాము. వాక్యమై ఉన్న దేవుడు మనతో అనేక రీతిలుగా ఈ లాక్డౌన్ డేస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రత్యక్షమై ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముతో మనల్ని ఉదక స్నానం చేయిస్తూ, దర్శిస్తూ, భద్రపరుస్తూ, బలపరుస్తూ అనేకమైనటువంటి నూతన విషయాలను మనకు బోధిస్తూ ఆయన వాక్యములు మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుడు ప్రతి దినము మనతో హెచ్చరిస్తూ, ముచ్చటిస్తూ, బుద్ధి చెబుతూ, సరిచేస్తూ, ఆదరిస్తూ, హెచ్చిస్తూ, ఆదుకుంటూ ఆయన కృప కౌగిట్లో భద్రపరుస్తూ మనకు బోధిస్తున్నటువంటి పరిశుద్ధ లేఖనాలకై ప్రభువును స్తుతిస్తూ, సన్నుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాల దగ్గరకు మనం వస్తుంటున్నాము. ముందటగా ప్రార్థన చేసుకొని ప్రభువును స్తుతించి వాక్యమును ధ్యానించుదాము. పరిశుద్ధమైనటువంటి ప్రభు పాదముల యొద్దకు వాక్య ధ్యానం కొరకు వచ్చేటి ముందటగా ప్రార్థన చేసుకొని ప్రభువును స్తుతించి, స్వన్నుతించి, సూత్రములు చెల్లించి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రార్థన. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం దేవా. కృపామయుడా మీకు వేలాది వందనాలు. దయాళుడా మీకు వేలాది వందనాలు తండ్రి. సజీవుడైన దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తండ్రి సమయంను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఎందరికో తండ్రి ప్రభా బోధించుటకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని స్తుతులు అర్పించినా తండ్రి ప్రభా మా జీవితాంతం చెల్లించినా సరిపోదయ్యా తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రభా మమ్మల్ని పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు తండ్రి ప్రభా, ఆదరిస్తున్నారు, హక్కులు చేర్చుకుంటున్నారు తండ్రి. అనేకులు తండ్రి ప్రభా తండ్రి ఎన్నో వేదనలతో, రోదనలతో, శోధనలతో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ఇట్టి రీతిగా తండ్రి బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు తండ్రి. మీ వాక్యంలో తండ్రి ప్రభా ఉదక స్నానం చేయిస్తున్నారు. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మరి ముఖ్యంగా మీ దీన కుమారుని వాడుకోండి తండ్రి. వాక్యంలో తండ్రి ప్రభా ఏమి విత్తిచున్నారో తండ్రి ఆ విత్తనము తండ్రి ప్రభా మాలో ఫలింపు చేయమని బ్రతిమలాడుకుంటాం తండ్రి. విశ్వాసంలో ఉండుటకు తండ్రి ప్రభా ఎదుగుదల అనుగ్రహించండి నాయన తండ్రి. మీకు వేలాది వందనాలు. లైవ్లోకి వస్తున్న బిడ్డలను తండ్రి ప్రభా ఇంకనూ చూస్తున్న బిడ్డలను తండ్రి ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలు వారి మీద మెండుగా ప్రసరింపజేయమని బ్రతిమలాడుకుంటాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్ముడా మీ దీని కుమారుని వాడుకుని వర్తమానంలో తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా శరీర శక్తి కన్నా తండ్రి ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ఆత్మికులుగా బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సన్నుతించుము ప్రభు, సన్నుతింతుము ప్రభు, సదమలగమగు భక్తితో అనేటటువంటి పాటలు పాడుకొని ప్రభును సన్నుతించి స్తుతించి వాక్యమును ధ్యానించుకుందాము. సన్నుతింతుము ప్రభు, సదమలమగు భక్తితో. సన్నుతింతుము ప్రభు, సదమలమగు భక్తితో. కన్న తండ్రి కావుమా, కలుషమునెద బాపుమా. కన్న
दीन निचय पोषक मानव संरक्षक दीन निचय पोषक देव मानव नंदन दिव्य सुगुण मंदन देव मानव नंदन दिव्य सुगुण मंदन सन्नुतिंतुमो प्रभो सदमल मगु भक्तितो पाप चिंतलन्निटिन पारदोलुमो प्रभो पाप चिंतलन्निटिन पारदोलुमो प्रभो नी पवित्र नाममुन निरतमु स्मరించెదన్ నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్ సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషమునెద బాపుమా కన్న తండ్రి కావుమా కలుషమునెద బాపుమా సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ గత దినాల నుండి 26వ అధ్యాయము ఆదికాండమును మన ముందు ధ్యానం చేస్తా ఉన్నాం. 26వ అధ్యాయము ఆదికాండములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేకమైన సంఘటనలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మిక్కిలిగా మన భక్తి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు, ఉన్నతమైన పరిస్థితిని ప్రసాదిస్తారు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము ఈ ఆదికాండం నుంచి ఆదికాండ ధ్యానాలలో తెలుసుకుంటా ఉన్నాము. అబ్రహాం గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు మన ముందట ఉంచి అనేకమైన సంగతులు మనకు బోధిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, బుద్ధి చెబుతూ ఉన్నారు, సరిచేస్తూ ఉన్నారు, విశ్వాసములు స్థిరపరుస్తూ ఉన్నారు. అందుకై దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగమైనటువంటి 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 6వ వచనము నుంచి మనము వాక్యమును ధ్యానించబోతుంటున్నాం. 6వ వచనపు ప్రారంభం ఇటు రీతిగా ఉంది. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోట ఈ మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిక్క చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్యని చెప్పుటకు భయపడెను. దేవుని పిల్లలారా, ఇస్సాకు గారు జీవిస్తున్నటువంటి ప్రదేశము భయంకరమైనటువంటి ప్రదేశము. ఎంత భయంకరము అంటే ఆ చోటి మనుష్యులకు పరదేశం నుంచి లేకుంటే ప్రదేశం నుంచి ఎవరైనా ఆ ప్రదేశానికి వచ్చి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మనుష్యులు
అతని యొక్క భార్యను చూస్తే ఇష్టమైతే, అవసరమైతే ఆమె యొక్క యజమానుని చంపి ఆమెను అనుభవించేటటువంటి మూర్ఖ జనాంగము ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు అంటే స్థిరత్వము లేని మనుషులు, స్థిరముగా జీవించినటువంటి మనుషులు అని చరిత్ర చెబుతా ఉంది. ఒక చోట వారు స్థిరముగా ఉండరు. వారి మనస్సు చంచలమైనది, వారి జీవితాలు కూడా చంచలత్వముతోనే ఉంటుంది, స్థిరముగా ఉండరు. అయితే అక్కడ దేవునిచ్చే స్థిరపరచబడుటకై ఇస్సాకు ఆ దేశానికి వచ్చారు, ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నీవు ఇక్కడుండు, నీవు ఇక్కడే ఉండు. అక్కడ జీవిస్తూ ఉన్న దినములలో ఇస్సాకు గారికి ఓ మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఒకటవ వచనంలో ఆ భాగాన్ని, ఆ విషయాన్ని మనము ధ్యానం చేయడం జరిగింది. ఏమంటా ఉంది 1వ వచనం? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు అని మనం చూస్తా ఉన్నాము. ఇస్సాకు స్థితిమంతుడు, ఇస్సాకు ధనవంతుడు, ఇస్సాకు పశువులు, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు కలిగినటువంటి గొప్ప ఆస్తిపరుడిగా ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చిన తరువాతన ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. ప్రదేశంలో మాత్రమే కాదు, దేశంలో కరువు వచ్చింది. అది ఎంతటి కరువు అంటే అబ్రహాం గారి దినాల్లో ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇస్సాకు గారి దినాల్లో అది తిరిగి ప్రారంభమైంది. ఇస్సాకు గారికి, ఆయనతో ఉన్నటువంటి పరివారానికి, ఆయనతో ఉన్నటువంటి ఆ పశు మందలకన్నిటికీ కూడా దాని ఎఫెక్ట్ పడతా ఉంది. తింటకు సరైనటువంటి ఆహారం లేదు. ఇది మొదటి ప్రాబ్లం అయితే, రెండవ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదాం అని ఆలోచన చేస్తుండగా దేవుడు అతనితో 3వ వచనంలో మాట్లాడుతూ అంటా ఉన్నారు, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. కరువు ప్రదేశాన్ని దేవుడు ఇస్తానంటా ఉన్నారు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ ప్రదేశంలో నీరు లేదు, ఆ ప్రదేశంలో వాన లేదు, ఆ ప్రదేశంలో నదులు ఎండిపోయి, ఆ ప్రదేశంలో విత్తనాలు వేస్తే ఎండిపోతూ ఉన్నాయి, మొక్క రావట్లేదు, పచ్చదనం అగుపట్టలేదు, తినడానికి సరైనటువంటి ఆహారం కానీ పోషణ కొరకైనటువంటి మార్గములు కానీ లేనటువంటి భయంకరమైన ప్రదేశంలో దేవుడు ఉండమంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రదేశము, ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి ఇస్తాను అంటా ఉన్నారు. ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం? భయంకరమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు బహుమానంగా ఇస్తానంటా ఉన్నాడు. ఎలా ఉంటుంది వినడానికి? మనకైతే ఎలా ఉంది ఇది వినడానికి? ఇష్టపడతామా? ఉపయోగం లేనటువంటి ప్రదేశం ఇస్తేనేమి, ఇవ్వకుంటేనేమి, అట్లాగా మనము ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే దేవుని మాటకు విధేయత చూపించినటువంటి ఇస్సాకు గారు ఆ దేశంలో ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో తను స్థిరంగా ఉండడానికి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే 3వ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే 6వ వచనములో ఇస్సాకు గారి దగ్గరికి వచ్చి ఆ దేశపు ప్రజలు అడుగుతా ఉన్నారు, ఈమె ఎవరు, ఈమె ఎవరు? ఇస్సాకు గారికి భయమైంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు
శ్రద్ధగా వచ్చారు. ఆ ప్రజల యొక్క స్థితిగతిని కొంచెముగా ఎరిగినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయన చూస్తుంటున్నప్పుడు, గమనిస్తుంటున్నప్పుడు, గమనంలోనికి తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫిలిష్తీయులు చాలా క్రూరులు, మూర్ఖులు. సో ఇట్లాంటి ప్రజలకు ఆమె నా భార్య అని తెలిస్తే చంపేస్తారేమో వీరు అని భయపడినటువంటి ఇస్సాకు గారు అని ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆమెను గూర్చి ఈమె నా చెల్లెలు అని చెబుతా ఉన్నారు. ఎందుకు ఈ పదం చెబుతా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు 26వ వచనంలో తెలియజేస్తారు, ఆమె చక్కనిది, ఆమె కన్యక అనేటటువంటి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటారు. ఆ చిన్నది మిగిలి చక్కనైనటువంటి భార్యతో ఆనందంగా గడుపుతూ ఇద్దరు బిడ్డలను పొందుకునేటువంటి ఇస్సాకు గారు గెరారులోనికి వచ్చినప్పుడు ఇస్సాకు గారి భార్యను చూసినటువంటి ఆ ప్రదేశపు మనుష్యులు అలాంటి భావంతో చూస్తూ ఉన్నారు. ఆమెను పొందుకోవాలని, ఆమెతో సంతోషించాలనేటటువంటి ఆలోచన కలిగి వారు కనబడతా ఉంటే ఎంత ఆందోళన చెందుంటారో, ఎంత బాధపడి ఉంటారో. ఆయన ఏంటి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చారు, ఏంటి ఇక్కడికి వచ్చి నేను సంపాదించిందేంటి, ఇక్కడికి వచ్చి నేను అనుభవించిందేంటి, ఇక్కడికి వచ్చి నేను ఆశించిందేంటి, పొందుకున్నదేంటి అని ఇస్సాకు గారు చాలా ఆందోళన చెందొచ్చు. లేక దేవుని విషయంలో కొంచెము నిస్సూరం కూడా పడి ఉండొచ్చు. కానీ నేను అంటా ఉన్నాను, అట్టి ఛాయలేవి ఈ భాగంలో మనకు అగుపడట్లేదు. ఇస్సాకు గారు వచ్చినటువంటి ప్రాబ్లంలో మొట్టమొదటిగా చూస్తూ ఉంటే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇస్సాకు 2వ వచనంలో అక్కడ యెహోవా నీకు ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు అంటా ఉన్నారు దేవుడు. ఇస్సాకు గారితో దేవుడు ప్రత్యక్షమై నువ్వు అబీమెలెకు వైపు చూస్తావు, ఎందుకయ్యా నేను ఇక్కడి వరకు అబ్రహాము కుమారుడు అని ఎంచి నా స్నేహితుని కుమారుడు అయినటువంటి నిన్ను నా కౌగిట్లో భద్రపరిచి క్షేమంగా ఇక్కడికి నడిపించాను కదా, ఇక్కడి వరకు నిన్ను నా కౌగిట్లో భద్రపరిచాను కదా, క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలతో నింపి నడిపించాను కదా, ఎందుకని నువ్వు తొట్టుపడుతుంటున్నావు? నీ ప్రార్థన నేను వినలేదా? నా భార్యకు గర్భం రాలేదు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను విని ఆమెను గర్భవతిగా మార్చలేదా? ఆ పుట్టబోయే బిడ్డల యొక్క స్థితిని, పరిస్థితిని ఎరిగి నేను ముందటగానే వారు ఎలాంటి వారో, ఎలాంటి జీవితం కలిగి ఉంటారో, ఎలాంటి స్థితి వరకు వచ్చిందో ముందుగానే నీ భార్యకు నేను తెలియచేయలేదా? నేను నీకు తోడైన దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు స్నేహితుడను అని దేవుడు ఆయనతో మాట్లాడుతూ సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, 2019వ సంవత్సరం అంతా కనికరించి కాపాడిన దేవుడు అనేక పరిస్థితులు గుండా, అనేక స్థితిగతులు గుండా, అనేకమైనటువంటి ప్రమాదాల గుండా తప్పించి, రక్షించి, భద్రపరిచి, క్షేమమిచ్చి, ఆదరించి, ఆదుకొని, హక్కుని చేర్చుకొని, ఆశీర్వదించి 2020వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు ఈ 2020వ సంవత్సరంలో భయంకరమైనటువంటి స్థితి ప్రపంచమంతా కలిగి ఉంటే భయంకరంగా COVID-19 అనేటటువంటి వైరస్ విజృంభిస్తూ అనేకులను కబళిస్తున్నటువంటి సమయాలలో అనేకులను స్వాధీనం చేసుకొని తన ప్రభావంతో మరణము వరకు నడిపిస్తుంటున్న ఈ దినాలలో నీకును నీ కుటుంబానికి క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలు ఆరోగ్యము ఆయుష్ను గురించిన దేవుని వైపు ఆలోచించకుండా నీవు ఎటువైపు చూస్తుంటున్నావు? ఈ ఉదయం వాక్యం దగ్గర నువ్వు పరిశీలించుకో, పరీక్ష చేసుకోమని ప్రభువు నామమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, ఈ ఉదయం వాక్యమై ఉన్న దేవుడు కరువు ప్రదేశంలో అబీమెలెకు దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆప్ చేశారు, ఐగుప్తు వైపు వెళ్ళనివ్వకుండా ఆప్ చేశారు. కరువు ప్రదేశంలో ఉండమని, జీవించమని, ఈ దేశాలన్నీ నీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. అంత మాత్రమే కాకుండా
అంత మాత్రమే కాకుండా నీ సంతానాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఈ దేశాలన్నీ నీ సంతానానికి నేను బహుమానంగా స్వాస్థ్యంగా ఇవ్వబోతుంటున్నాను అని దేవుడు వాక్యవాగ్దానం ఇచ్చున్నారు. అయితే అట్టి ప్రదేశంలో జీవిస్తున్నటువంటి ఇస్సాకు గారి జీవితంలో మరొక ప్రమాదము, ఇబ్బంది ఆయన ముందుకు వచ్చింది. అదే తన భార్యను గురించినటువంటి ప్రమాదం. దేవుని పిల్లలారా, కుటుంబాల్లో ఎన్ని సమస్యలున్నను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, ఎన్ని స్థితిగతులు ఎదురైనను కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెములో కలువరి వైపు నువ్వు నడవగలిగితే, కరుణామైన వైపు నువ్వు చూడగలిగితే, శిలువధారి అయినటువంటి దేవుని నువ్వు వేడుకోగలిగితే, ఆరాధించగలిగితే, ఆయన మీద నువ్వు ఆనుకొనగలిగితే నీ జీవితాన్ని ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, నీ కుటుంబాన్ని అనేకులకు దీవెనకరమైనటువంటి కుటుంబంగా దేవుడు దీవించబోతుంటున్నారు. ఆమేన్. ఈ ఉదయం ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి నీవు, వాక్యమును వింటున్నటువంటి నీవు, వాక్యమును చూస్తున్నటువంటి నీవు, వాక్య ధ్యానం కొరకు ఆయన పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు వస్తున్నటువంటి నీవు, రాబోతున్నటువంటి మీరు ఈ 2020వ సంవత్సరంలో 5 నెలలు నీకును నీ కుటుంబానికి భద్రతను అనుగ్రహించిన దేవుడు ఈ ఉదయం మాట్లాడుతున్నటువంటి మాట, నీవు విశ్వాసములో స్థిరముగా ఉండు. ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా, ఎట్లాంటి స్థితి నీ ముందటకు వచ్చిన, ఎట్లాంటి ప్రమాదం నీ ముందట నిలిచిన, జక్కమాక, భయపడమాక, దేవుని వైపు చూడు అని వాక్యం మనలకు బోధిస్తా ఉంది. చూద్దాం. రిబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీల నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పిదివని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటేనని అతనితో చెప్పాను. దేవుని పిల్లలారా, వీరి యొక్క భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు దేవాతి దేవుడే అక్కడ ప్రజల కంటిలో పడకుండా అక్కడ రాజు కంటిలో పడే రీతిగా కార్యం చేస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, నీ సమస్యను, నీ ఇబ్బందిని దేవుడు గమనిస్తారు. దేవుడే గమనములోనికి తీసుకొని సహాయమును, సమాధానమును అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల కంటిలో పడితే ఇస్సాకు గారు మరణం చెందుతారు. కానీ ఇస్సాకు గారు తన ప్రియమైన అందమైన భార్య, వారిద్దరూ చక్కగా ముచ్చట్లాడుకోవడం, వారిద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండడం గెరారు రాజైనటువంటి అబీమెలెకు కట్లు పడింది. అబీమెలెకు ఇస్సాకును చంపాలి అనుకోలేదు. కానీ ఇస్సాకు గారి దేవుడైనటువంటి యెహోవా అతడికి బుద్ధి చెప్పారేమో. ఇస్సాకు గారి దేవుడైనటువంటి యెహోవాకు అతడు భయపడ్డాడేమో. వెంటనే ఇస్సాకు గారికి కబురు వచ్చింది. కంగారుగా ఇస్సాకు గారు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఇస్సాకు గారిని అబీమెలెకు గారు ఏమీ ప్రశ్నించట్లేదు. కానీ అబీమెలెకు ఇస్సాకు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె నీ భార్య అంటూ ఉన్నారు. ఇస్సాకు గారు అంటున్నారు, అవునండి, ఆమె నా భార్యే. మరి ఎందుకయ్యా నా చెల్లులు అని చెప్పావు అంటే, మీ ఊళ్ళండి భావి వరుసలు లేనటువంటి మనుషులు, మీ ఊళ్ళండి కంటికి కనిపించింది అనుభవించాలి అనుకునేటటువంటి మనుషులు, మీ ఊళ్ళండి అవసరమైతే ఆమె నిమిత్తం నన్ను చెప్పేస్తారేమో అని భయమైంది నాకు. అందుకనే అట్లా చెప్పా అని ఇస్సాకు గారు అబీమెలెకు గారికి సమాధానం చెబుతుంటున్నారు. ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నీ మనుష్యుల యొక్క బుద్ధి ఎలాంటిది అని చెబుతా ఉన్నారు. రెండవదిగా మనం ఆలోచిస్తూ ఉంటే, నా భార్యను నేను ఎంతగా ప్రేమిస్తుంటున్నాను అని చెబుతుంటున్నారు.
మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది దేవుని వల్ల కలిగినటువంటి కార్యము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే రిబ్కా తండ్రి, రిబ్కా సహోదరుడు అంటారు కదా. రిబ్కా గారి ఇంటికి అబ్రహాం గారి ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజర్ వచ్చి సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అంటారు కదా. ఆ మాట ఇస్సాకు గారికి గుర్తొచ్చిందేమో. ఇస్సాకు గారు అంటా ఉన్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యముగా భావించి అబీమెలెకు సమాధానం చెప్తా ఉన్నారు. అయ్యా, ఈమె అందగత్తి, ఈమె చాలా సౌందర్యవతి, అయితే ఈమె ఇప్పుడు నాకు ప్రాణసంకటంగా తయారైంది. మీ ప్రదేశపు ప్రజలు మంచోడు కాదు కాబట్టి నేను భయపడి నా చెల్లులు అని చెప్ప అంటా ఉన్నాడు ఆయన. దీని పిల్లరా, యుద్ధకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం, వాక్యం దగ్గర ఆలోచన చేద్దాం, వాక్యము నిన్న దేవుని పరమ పవిత్రమైన పాదముల యొద్ద ఆలోచన చేద్దాం. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఇస్సాకు గారు ఎదుర్కొన్నారు. ఒకటి, కరువైనటువంటి ప్రదేశం. రెండు, కరుణమయుడు అక్కడి నుంచి కదలొద్దు అన్నటువంటి మాట. మూడవదిగా తను కట్టుకున్నటువంటి భార్య విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు దేవాది దేవుడు ఆయనను అనుక్షణము ఆయనను అణువణువు కూడా ఆయన కృప కౌగిట్లో భద్రపరుస్తూ ఉన్నారు. మంచి అయినటువంటి స్థితిని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఏమాత్రము విడిచిపెట్టకుండా నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అన్న రీతిగా దేవుడు ఆయనను ఆదరిస్తూ ఉన్నారు, ఆదుకుంటా ఉన్నారు. ఏ శత్రువుకు అప్పగించకుండా ఆయనను ఆయన కౌగిట్లోనే భద్రపరుచుకుంటా ఉన్నారు. అబీమెలెకు పిలిచి అంటా ఉన్నాడు, ఏంటి పనేంటి, నువ్వు చేసిందేంటి, నువ్వు చెప్పిందేంటి అంటా ఉంటే ఆ మాటకు జవాబును అబీమెలెకు వింటూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకా మనం చూస్తుంటున్నప్పుడు అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ జనులలో ఎవడైనను ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకు పాతకము తెచ్చిపెట్టువాడవు గదా అనెను. దేవుని పిల్లలారా, అబీమెలెకు ఇస్సాకును ఆశీర్వదించిన దేవునికి భయపడతా ఉన్నారు అని ఈ వచనం మనకు బోధిస్తా ఉంది. అయ్యా, నీ చెల్లెలనుకొని ఇక్కడ ఎవడైనా మూర్ఖుడు ఆమెను ఏమైనా చేస్తే మొత్తం ఆ జాతి నిర్మూలమైపోను కదా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మా ముందట పెట్టావు అని అబీమెలెకు భయపడుతూ ఇస్సాకు ముందట మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిల్లలరా, ఇస్సాకు అక్కడకు పరవాసిగా వచ్చాడు, ఆ దేశస్థుడు కాదు. ఫిలిస్తీయుల మధ్యకు పరవాసిగా వచ్చాడు, అక్కడ నివసిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజు ఇస్సాకుకు భయపడుతూ ఉన్నాడు. దేవుని పక్షముగా నీవు ఉంటే, నీ పక్షముగా దేవుడు నీ శత్రువులకు, నీ సమస్యలకు భయమును కలిగించి వారిని దూరపరుస్తాడు అని ఈ వాక్యం మనకు బోధిస్తా ఉంది. నీ సమస్య ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, ఈ కరువు కాలంలో నీకు వచ్చినటువంటి శోధన ఏంటి, ఈ కరువు దినాల్లో, ఈ భయంకరమైనటువంటి COVID-19 విజృంభిస్తున్నటువంటి ఈ దినాలలో నీకు వచ్చినటువంటి శోధన ఏంటి, నీకు వచ్చినటువంటి రోదన ఏంటి, నీకు వచ్చినటువంటి కన్నీరేంటి, దుఃఖమేంటి? ఇట్లాంటి సమస్య అయినను నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని అతి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల మీద దాన్ని నువ్వు పెట్టగలిగితే ఆయన నిన్ను ఆదుకొని, ఆదరించి, హక్కుని చేర్చుకొని, ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని ప్రసాదించడానికి సిద్ధపడతా ఉన్నారు. రాజు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత గొప్ప ప్రమాదం, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం మా ముందట నుంచి తొలగించాడు దేవుడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో మనం చూస్తూ ఉంటే అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను, ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు
నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకు అందరికీ ఆజ్ఞాపించగా ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఆలోచించండి. సమస్య ఇస్సాకు గారికి వచ్చింది, ఫిలిష్తీయులకు కాదు. కానీ ఫిలిష్తీయుల రాజైనటువంటి అబీమెలెకు అంటూ ఉన్నాడు, ఇస్సాకు గారి జోలికి వెళ్ళినా, ఇస్సాకు గారి భార్య జోలికి వెళ్ళిన కబడ్డార్, లేపేస్తా, ఎవడైనా కానీ చంపేస్తా, మరణ శిక్ష విధిస్తా, జాగ్రత్త. ఆయన ప్రిమిసెస్ లోనికి, ఆయన కాంపౌండ్ లోనికి, ఆయన ఉంటున్న ప్రదేశానికి ఎవడు వెళ్ళినా కానీ జాగ్రత్త. రాజుగారు ఇస్తున్నారంటే ఆజ్ఞ, రాజుగారు ఇస్తున్నారు ఆజ్ఞ. రాజాది రాజు, దేవాది దేవుడు రాజుగారికి ఇట్టి జ్ఞానమును ప్రసాదించారు. పిల్లలు ఆలోచన చేయండి. నీకును నీ కుటుంబానికి క్షేమమును అనుగ్రహించడానికి దేవుడు అనేక మందిని పంపబోతుంటున్నారు. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరచబోతుంటున్నారు. నూనెతో నీ తల అడ్డబోతుంటున్నారు. నీ గిన్నె ఈ కరువు కాలంలో నిండి పొంగి పొరలబోతా ఉంది. ఆమేన్. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే, ఇట్టి కనికరపు కాపుదల భద్రత సంరక్షణ దయవాత్సల్యం కలిగినటువంటి దేవుని పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు నువ్వు వెళ్ళగలిగితే, ప్రార్థయపడగలిగితే, ప్రార్థించగలిగితే, వేడుకొనగలిగితే, దేవుని వాక్యమును ఆలకించగలిగితే, అంగీకరించగలిగితే, అనుసరించగలిగితే, ఆ పరమ పవిత్రమైన పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థయపడగలిగితే, దేవుడు చెప్పిన చోట నువ్వు జీవించు ఉండు. దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వు ప్రభును స్తుతించు. కష్టకాలంలోనేమి, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చిననేమి, సమస్య వచ్చిననేమి, సంతోషం వచ్చిననేమి, ప్రభును స్తుతించుట నీకును నీ కుటుంబానికి మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. ఈ ఉదయం వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విశేషమైన శ్రేష్టమైన మాట ఏంటి అంటే, నేను నీకు తోడేయండి, ఈ దేశంలో అన్నీ నీకు ఇస్తానంటా ఉన్నారు. నా మాట విను, నిలకడగా ఉండు, మెలకువతో ప్రార్థన చేయి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటు, కంగారు పడక, తొట్టుపడు. ఇస్సాకును శత్రు సమూహము చుట్టినట్లుగా ఫిలిష్తీయుల మధ్యకు దేవుడు నడిపించారు. ఫిలిష్తీయుల కంట ముందట ఇస్సాకు గారి కుటుంబం ఆ అన్యోన్యత ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు చూచే రీతిగా దేవుడు పరిస్థితులు అనుగ్రహించారు. ఇక్కడి నుంచి కదలొద్దు, కరువును పోగొట్టుకోవడానికి అటు ఇటు పరిగెత్తొద్దు అని ఇస్సాకు గారికి దేవుడు బాధ చేస్తారు. ఆయన దేవుని మాటను అంగీకరించి ఆ ప్రదేశంలో నిలిచినప్పుడు వచ్చిన ప్రతి సమస్యలో కూడా దేవుడు తోడైండి ఆయనను ఆదరిస్తా ఉన్నారు. ఈ ఉదయం నిన్ను కూడా దేవుడు, నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు సరిచేస్తూ స్థిరముగా ఉండమని మాట్లాడుతూ ఉన్నారు. చంచలత్వాన్ని విడిచిపెడదాం, చంచలమైనటువంటి మనస్సును విడిచిపెడదాం, చంచలమైనటువంటి ఆలోచనలు విడిచిపెడదాం. అది మారుద్దాం, ఇది మారుద్దాం, అటు వెళదాం, ఇటు వెళదాం. ఏంది ఈ సమస్యలు? అక్కడికి వెళ్తే బాగుండేమో, ఇక్కడికి వెళ్తే బాగుండేమో. ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుని పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు రా. పరిస్థితులు ఎట్టివైనను ఆయన పరిస్థితులన్నిటినీ కూడా మార్చి నీ కొరకు మంచి మార్గమును సుగమము చేసి చక్కనైన త్రోవలో స్థిరముగా ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన మీద ఆధారపడదామా, ఆయన వేడుకుందామా, ఆయన అర్థిద్దామా, ప్రార్థన చేసుకుందామా, ప్రభు దగ్గరికి వెళ్దాము. దేవా, మాకున్నటువంటి ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి శోధనలు, ప్రతి వేదనలు, ప్రతి కన్నీటిలో, ప్రతి దుఃఖములు, ప్రతి రోగంలో, ప్రతి రోగములు నీవే మాకు ఇంతవరకు సహాయం చేసావు. మీకు స్తోత్రము. నీవే మమ్మలను ఆదరించావు, మీకు వందనాలు. మీరే మమ్మలను ఆదుకున్నారు, మీకు స్తుతులు. ఇంకా మీదట కూడా
నన్నును నా కుటుంబమును, నన్నును నాకు కలిగిన సంస్థాన్ని మీ దయగల పాదాల దగ్గర పెడుతుంటున్నాను. మీరే మమ్మలను రక్షించి మీ కౌగిట్లో భద్రపరిచి మీ చిత్తానుసారంగా నడిపించి ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా నా కుటుంబాన్ని ఉంచమని వేడుకుంటున్నాను అని చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని అడుగుదాం, ప్రార్థిద్దాం, అర్థిద్దాం. ఆయన నుండి ఆశ్రయమును, ఆశీర్వాదమును అందుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు ఘనతండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో నాతో మొత్తం మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును రాజా, మేమున్నది శాశ్వతమైనటువంటి ప్రదేశము కాదు, శాశ్వతమైనటువంటి స్థానము కాదు. మీ నిత్య రాజ్యానికి మేము వారసత్వం పొందుకుంటే ఈ లోకంలో ఉంటుండగా మేము వాక్యానుసారంగా జీవించి వాక్యమై ఉన్న దేవా, మీ చెంతకు చేరు పర్యంతము మీ కృపా కౌగిట్లో భద్రపరచుకోండి. ప్రతిదినము వాక్యముతో ఉదక స్నానం చేసేటందుకు వందనాలు చెల్లిస్తూ నైనా రేపటి పునరుత్థాన దినం ముందు వేకువరం మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి చేరి స్తుతించి సన్నుతించి ప్రార్థించు పర్యంతము కృపా క్షమములతో మమ్మలను మా కుటుంబాలను నింపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వివిధ ప్రదేశాల్లో వివిధ స్థితిగతుల్లో చిక్కబడి ఉన్నటువంటి మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దయతో, కృపతో, కనికరముతో, కాపుదలతో, కార్యములతో నింపండి ప్రభువా. నేనా కుటుంబాలకు దూరమై, బిడ్డలకు దూరమై అనేక మంది బిడ్డలు వివిధ ప్రదేశాల్లో ఇంకనూ చిక్కబడి ఉన్నారు. క్షేమంగా వారి వారి గృహాలకు వారిని సురక్షితంగా నడిపించండి ప్రభువా. అయ్యా, ఇస్సాకు గారు గెరార్లో ఉన్నారు, ఇస్సాకు గారు పిరిసెల మధ్యలో ఉంటా ఉన్నారు, ఇస్సాకు గారు అబీమెలెకు రాజు యొక్క రాజ్యంలో ఉంటా ఉన్నారు. రాజాది రాజా, దేవాది దేవా, మీరు ఇస్సాకు గారు ఏ ప్రదేశంలో ఉన్నను విడవకుండా మీరు గట్టిగా కనికరించి కాపాడారు. అట్టిగా ఈ అశాశ్వతమైనటువంటి మా జీవితాన్ని మీ చేతులు పెడుతుంటుండగా శాశ్వతమైనటువంటి మీ రాజ్యము చేరు పర్యంతము కృప కనికరముతో ఇక్కడ మమ్మలను నింపమని వేడుకుంటామన్నాం తండ్రి. అయినా ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు జన్మదినాలు జరుపుకుంటా ఉన్నారు, వివాహ దినాలు జరుపుకుంటా ఉన్నారు, శుభకరమైనటువంటి అనేకమైనటువంటి కార్యములు చేసుకుంటా ఉన్నారు. ఆయా కార్యాలలో మీ కృపా కనికరముతోనే ఇచ్చండి. ఎందుకంటే ఎవరి వలన ఎట్టి రీతిగా మనుష్యులకు కోవిడ్ అనేటటువంటి వైరస్ వచ్చిందో తెలవనటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని జబ్బులు చర్చుకున్నటువంటి మనుషుల మధ్యలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ కోవిడ్-19 వలన ప్రభా బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు, అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నారు. ప్రభా, చాలా కుటుంబాలు కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, రోదనతో, రోగంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి. వారి ఎడల మీరు కనికరము చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా గ్రామమును, మా మండలమును, మా జిల్లాను, మా రాష్ట్రమును, మా దేశమును, మా ప్రపంచాన్ని ఒక్కసారి మీరు కనుదృష్టి ప్రసరింపచేసి కనికరించి కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయులైనటువంటి అనేక మంది బిడ్డలు ప్రతి దినము ఈ వాక్యమును చూచి వారి యొక్క ఉద్దేశములు మాతో పంచుకుంటుండగా ఇంకనూ వారిని వాక్యములు బలపరచండి, స్థిరపరచండి. వినిన వాక్యమును పరిశుద్ధ బైబిల్ గ్రంథము దగ్గర పెట్టుకుని ధ్యానించి మరి నూతనమైనటువంటి ఆలోచనలు మీ నుండి పొందుకొని జ్ఞానము బిడ్డలకు అనుగ్రహిస్తారని రేపటి ఉదయం తిరిగి కలుసుకొని స్తుతించు పర్యంతము కృపా కనికరముతో నింపమని, ఇంతవరకు కనికరించి కాపాడి తిరిగి మందిరములు తెరవబడుటకై అనేక మంది విశ్వాసులు మందిరంలో వచ్చుటకై మీరు చూపినటువంటి కనికరంకి వందనాలు. మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డలు మధ్యలో మిమ్మల్ని నింపుకొని ఏమాత్రము ఏ వైరస్కు గురి కాకుండా మీ కనికరపు కవతల్లో భద్రపరచబట్టుకై విశ్వాసంలో స్థిరపట్టుకై కృప చేయమని, కృప కలిగిన మీ పరమ పవిత్రమైన పాదములు ఇద్దాం. ఈ ఉదయ కలశములో నిలిచిన మమ్ములను, మా మనవులను వాక్యమును వింటున్నా, వినబోతుంటున్నా, ధ్యానిస్తుంటున్నా, ధ్యానించబోతుంటున్నా ప్రతి బిడ్డకు మెండుగా నిండుగా మీరే మీ దివ్యాశీస్సులు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల యుద్ధ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్తయు
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్తయు మనను విమోచించుటకై ఈ భూలోకానికి అరుదించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, ఆదరణకర్త వాక్యంతో ఉదక స్నానం చేస్తూ మనలను ఈ భయంకరమైనటువంటి దినాలలో ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసము, కాపుదల, భద్రత, సంరక్షణ ఈ ఉదయం వాక్యం దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకు, రాబోతుంటున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు, ప్రపంచంలో పలు దేశాల్లో పలు ప్రదేశాల్లో బందీలుగా ఉన్నటువంటి మన బిడ్డలకు, మన కుటుంబస్తులకు అందరికీ సదా సమస్త విషయాల్లో తోడేండి, ఆదరించి అదుకుని చేర్చుకుని రేపు ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుని పాదముల దగ్గరికి చేరి స్తుతించు పర్యంతము ఆయన కృపా కోవిట్లో భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను సర్వ సమృద్ధితో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.